వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ గురించి ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటనే తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రేటర్ పరిధిలో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకునే దరఖాస్తుదారులు ఇకపై జోనల్ కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు జోనల్ కార్యాలయాలకు రావాలంటే కాస్తంత దూరం, వీరు వెళ్ళిన సమయానికి అధికారులు అందుబాటులో లేకపోవడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకొని జోనల్ అధికారులకు ఉండే అధికారాలను సర్కిల్ అధికారులకు బదలాయించినట్టు అధికారులు తెలిపారు. సర్కిల్లోని ప్లానింగ్ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు తమ పరిధిలోని దరఖాస్తుదారులంతా ఇక సర్కిల్లోకి వెళ్ళి తమ సందేహాలను, దరఖాస్తుల పరిష్కారానికి కావలసిన పత్రాలు సమర్పించడం, సూచనలు, సలహాలు వంటి తీసుకొని అధికారులకు సహకరించాలని జిహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మీకేమైనా డౌట్స్ ఉంటే మీ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి ఎల్ఆర్ఎస్కి కావాల్సిన డౌట్స్ని, ఎల్ఆర్ఎస్కి కావాల్సిన సర్టిఫికేట్స్ని అయితే మీరు తెలుసుకోవచ్చు. అయితే గ్రేటర్ నగరంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మొత్తం 1,07,865 వచ్చాయి. ఎల్బీ నగర్ జోన్లో 40,383, చార్మినార్ జోన్లో 15,292, ఖైరతాబాద్ వచ్చేసి 5,773, షేర్లింగంపల్లి 18,721, కూకట్పల్లి 22,901, సికింద్రాబాద్లో 4,795. అయితే నీటి వనరులకు చేరువగా ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు నీటి పారుదల విభాగానికి, నిషేధిత ప్రభుత్వ భూముల్లోని ఈ భూములకు అతి సమీపంగా ఉన్న ప్లాట్ల దరఖాస్తులు రెవెన్యూ విభాగానికి, మాస్టర్ ప్లాన్ రోడ్లోకి వచ్చిన దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లోకి చేరుతాయి. చలాన్లు జనరేట్ అయిన దరఖాస్తులు సర్కిల్లు చేరుకుంటాయని అధికారులు వివరించారు. సర్కిల్లోని ప్లానింగ్ సెక్షన్ అధికారులు L1 ఏసీపీలు L2, డిప్యూటీ కమిషనర్లు L3గా నియమించినట్టు అధికారులు తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి క్లియరెన్స్ అయిన తర్వాత మున్సిపల్ సర్కిల్లకు వచ్చే దరఖాస్తులను ప్లానింగ్ అధికారులు పరిష్కరిస్తారని అధికారులు తెలిపారు. ఇక ఆ విభాగాల నుంచి మున్సిపల్ సర్కిల్లకు రాని దరఖాస్తులు ఇక పెండింగ్లో పడినట్టే అని అధికారులు వివరిస్తున్నారు. సో మీకు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ నుంచి క్లియరెన్స్ వచ్చి మున్సిపల్కి వస్తేనేమో అవి క్లియర్ అయినట్టు, అక్కడి నుంచి రాలేదు అంటే మీ దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నట్లు. మీకు ఏం డౌట్ ఉన్నా కూడా మీరు సర్కిల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోవచ్చు గ్రేటర్ పరిధిలో ఉన్న ఎల్ఆర్ఎస్ సమస్యల కోసం. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.